విజయవాడకు చెందిన గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది. కస్టడీలో సీఐ వెల్లడించే వివరాల ఆధారంగా సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఆయన్ను నేరఘటన జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి 16వ తేదీ వరకు 8 రోజుల పాటు నాగరాజును ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి సెంట్రల్ జైలుకు తరలించే పూర్తి ప్రయాణాన్ని వీడియోగ్రఫీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిట్కు స్పష్టం చేసింది. కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 17న ఒరిజినల్ వీడియో రికార్డింగ్ మొత్తాన్ని సంబంధిత మ్యాజిస్ట్రేట్కు సమర్పించాలని ఆదేశించింది. పోలీస్ కస్టడీ సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రాంగణంలో రికార్డైన పూర్తి సీసీటీవీ ఫుటేజ్ను అదే రోజు మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలని జైలు సూపరింటెండెంట్కు స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్న కాలంలో నిందితుడికి ప్రాణానికి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారికి, సిట్ సభ్యులకు తేల్చి చెప్పింది. ఇక భారత జాతీయ నినాదమైన సత్యమేవ జయతే సమగ్రతను కాపాడడానికి, వాస్తవాలను వెలికి తీసేందుకు సిట్ అధికారులు నిష్పాక్షికంగా, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరపాలని పేర్కొంది.